నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం ఎంపీపీ పీఠంపై కన్నేసిన టీడీపీ. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు పావులు కదుపుతున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. బొబ్బిలి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గిన టీడీపీ. టీడీపీ చైర్మన్గా రాంబార్కి శరత్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం. వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా విపత్తు నిర్వహణాధికారి రాజేశ్వరి సూచన. వివరాలు చూద్దాం. పట్టణంలోని శంకరమఠంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో వాగ్గేయకారులు శ్రీ శ్యామశాస్త్రి 263వ జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారికి శ్యామశాస్త్రికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్యామశాస్త్రి భైరవి రాగంలో కామాక్షి దేవుని స్తుతిస్తూ రచించిన స్వరజతిని కళాకారులు గోష్ఠిగానం చేశారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు, మృదంగం కళాకారులు, మ్యూజిక్ అకాడమీ ప్రిన్సిపాల్ మండపాక రవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్యామశాస్త్ర ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. సంగీత రంగంలో ఎంతో కృషి చేసిన అమ్మవారిపై కృతులను రచించిన వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి గురించి భావితరాలకు, సంగీత విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో సంప్రదాయ పద్ధతిలో గోష్ఠీగానం, వ్యక్తిగతంగా కీర్తనలు గానం చేస్తున్నట్లుగా తెలిపారు. సంగీత త్రిమూర్తుల్లోనే ఒకలైనటువంటి శ్యామశాస్త్రుల వారు ఆయన 263వ జయంతి ఈరోజు. కృతికా నక్షత్రం, వైశాఖ శుద్ధ విదియ. ఈరోజు ప్రపంచం నలుమూలల ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే విజయనగరంలోని ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ మరియు రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో స్థానిక విద్వాంసుల చేత ఈరోజు కామాక్షి వారి కీర్తనలు, శ్యామశాస్త్రులు వారు రచించిన కీర్తనల్ని గోష్ఠిగానం అలాగే ఇండివిజువల్గా చేయడం జరుగుతున్నది. దీనికి విజయనగరంలో పాల్గొన్న విద్వాంసులందరూ, పెద్ద పెద్ద విద్వాంసులందరూ రావడం జరిగింది. వారందరికీ కూడా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన సంప్రదాయాన్ని నెక్స్ట్ తరాల వారికి అందించాలన్న భావంతో అందరూ కూడా సంప్రదాయ వస్త్రాల వేషధారణతో వచ్చి, అలాగే 4వ తారీఖున కూడా త్యాగరాజస్వామి వారి జయంతి ఉంది. అలాగే 2వ తారీఖు శంకర జయంతి. శంకరమఠంలోని ఉదయం ఊరేగింపు 7 గంటల నుంచి ఊరేగింపు అన్నీ ఉంటాయి 2వ తారీఖు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మీరందరూ మన శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మన విజయనగరానికి సంగీతంలో ఉన్న పేరుని ప్రపంచం నలుదిశలా ఇంకా మనందరం కూడా వ్యాప్తి చేయాలి. దీని ద్వారా మీడియా మిత్రులందరినీ కూడా మన సంప్రదాయాన్ని బాగా ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. విజయనగరం పట్టణం బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులుగా ఎంబీకే శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సురేష్, పట్టణ కార్యదర్శిగా చిగురుపాటి కుటుంబరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తీర్మానం చేసి ప్రకటించారు. నూతనంగా ఏర్పాటైన కార్యవర్గం 2025 నుంచి 2029 వరకు కొనసాగుతారని తెలిపారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. డాక్టర్ కేఏ నాయుడు గారు అలాగే డాక్టర్ విఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన బీసీబీఏ జనరల్ బాడీ సమావేశంలో 2025-2029 గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. ఈ కార్యవర్గంలో చైర్మన్గా కేఏ నాయుడు గారు,
అలాగే ప్రెసిడెంట్గా మల్లా వెంకటేశ్వరరావు ఎంకేవి శ్రీను గారు, అలాగే హానరబుల్ ప్రెసిడెంట్గా డాక్టర్ వెన్నకోడ శివప్రసాద్ గారు, అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా యవన కుమారస్వామి గారు, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుదల కుసుంబచ్చన్ గారు, అలాగే ఇంకో వైస్ ప్రెసిడెంట్ నున్న సురేష్ గారు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ నాగమల్లి హరికృష్ణ గారు, అలాగే జనరల్ సెక్రటరీగా సిహెచ్ కుటుంబరావు, నేను ఏకగ్రీవంగా, అలాగే మిగతా సభ్యులందరూ కార్యవర్గం అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మొన్న జరిగిన సమావేశంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ స్టేడియంలో సుమారు 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. స్టేడియంలోనే ప్రతి వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. లాస్ట్ టైము మేసాల గీత గారు, కేఏ నాయుడు గారు పైన జిమ్ అవి ఏర్పాటు చేయడం వాళ్ళు వంతు సహకారం చేశారు. నెక్స్ట్ వచ్చిన వీరభద్రస్వామి గారు మొన్న 28 లక్షలు ఇచ్చి పైన రేకు అవన్నీ వేసి ఆయన హెల్ప్ చేశారు. ఇప్పుడున్న అతిథి లక్ష్మీ గజపతిరాజు గారు కూడా మా స్టేడియం పరిశీలించి కొన్ని నీడ్స్ ఉన్నాయి, కొన్ని శిథిలావస్థలు కూడా కొన్ని చేరిపోయి ఆవిడ కూడా దృష్టి పెట్టి మా స్టేడియం సహకరిస్తారని కోరుకుంటున్నాను. రేపు 1వ తారీఖు నుంచి వేసవి శిక్షణ శిబిరాలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మా డిఎస్డిఓ వెంకటేశ్వరరావు గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు మనకి జిల్లాలో 4 అఫీషియల్గా డిఎస్డిఓ గారు గ్రాంట్ చేశారు. వాటిని స్పాన్సరింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఉత్సాహంగా ఉంటే ఇంకా కొన్ని సంఘాలు జిల్లాలో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ సంఘాలు ముందుకు పోతే వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ ఏమన్నా కోచింగ్ క్యాంపులు ఈ 4 కాకుండా నిర్వహించినట్లయితే వాళ్ళకి డిఎస్ఏ వాళ్ళు సర్టిఫికేట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి 4 అఫీషియల్ కోచింగ్ క్యాంపులు అవనివ్వండి, వాళ్ళు ప్రైవేట్గా చేస్తున్నటువంటి కోచింగ్ క్యాంపులు అవనివ్వండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి 7,000, 6,000 ఇచ్చిన నిధులతో జరిగే క్యాంపులు కావు. కనీసం ఒక క్యాంపు చక్కగా బ్రహ్మాండంగా నిర్వహించాలి, పిల్లలు ఐడెంటిఫై చేయాలి, 30 రోజులు కూడా కోచింగ్ ఇవ్వాలంటే మినిమం 50,000 రూపీస్ స్పెండ్ చేస్తే కానీ జరిగేటువంటి అంశం కాదు. కాబట్టి క్రీడాకారులకి ప్రోత్సహించడానికి, చిన్నారులకి ప్రోత్సహించడానికి ఆ యొక్క స్పెసిఫిక్ ఏరియాస్లో విజయనగరం అవనివ్వండి, ఎస్కోట్ అవనివ్వండి, బొబ్బిలు అవనివ్వండి, రాజాం అవనివ్వండి, ఆ స్పెసిఫిక్ ఏరియాస్లో క్రీడాకారులు ప్రోత్సహించే నిమిత్తం అక్కడ ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులు అవనివ్వండి, దాతలు అవనివ్వండి ముందుకొచ్చి వాళ్ళకి సహకార సంపత్తులు అందించి వేసవి కాబట్టి కావలసినటువంటి రిఫ్రెష్మెంట్స్ అవనివ్వండి, వాళ్ళకి ఎగ్స్ అవనివ్వండి, మిల్క్ అవనివ్వండి అట్లాంటివి సరఫరా చేయడానికి ముందుకు వస్తే సక్సెస్ఫుల్గా క్యాంపులు అవుతాయనండి. మనం విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం తరఫున, విజయనగరం పట్టణ బ్యాడ్మింటన్ సంఘం తరఫున నేను అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు కోరుతున్నాను. అలాగే మన జిల్లా ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా మంచి రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఇది. మన మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడే మేమంతా కూడా నేనవనివ్వండి, ఎవరవనివ్వండి, చిన్న పిల్లల దగ్గర తయారవ్వాలి అంటే ఈ వేసవి శిక్షణ శిబిరాలే మెయిన్ ప్లాట్ఫామ్. కాబట్టి ఇక్కడ జి శ్రీనివాసరావు అవనివ్వండి, చాలామంది కోచ్లు, అనేక మందికి అపర్ణ బాబా సీనియర్ నేషనల్ ప్లేయర్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కోచ్లకి మనం సహకరించాలి. అందువల్ల పిల్లలు ఇక్కడ ప్లాట్ఫామ్లో పట్టుకొని బ్రహ్మాండంగా తయారు చేసి మన జిల్లా ఇంకా ఇలాగే మెయింటైన్ చేస్తూ ప్రథమ స్థానానికి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని కోరుతూ ఈ విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ దృష్టి సాధించిందా? మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా? ఇప్పటికే 6 స్థానాలతో సమమయ్యారా? విజయవంతంగా పావులు కదపడానికి అదితి ఆలోచనలే కీలకమా? కోలగట్లకు వీర విధేయుడైన మామిడి పీఠంకు ముప్పు ఏర్పడితే కోలగట్ల మౌని ఎందుకు విడనాడలేదు? కోలగట్ల పరోక్షంగా అదితికి అందని సహకారం అందిస్తున్నారా? ఈ సందేహాల నివృత్తికి వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో ఈ రోజు పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి ఇప్పుడు తాజాగా మండల పరిషత్తులపై దృష్టి సారించింది. దీంతో రాజకీయాల్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటుంది. విజయనగరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో చకచకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు నేడు విజయనగరం నియోజకవర్గానికి కూడా వ్యాపించాయి. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో మండల అధ్యక్ష పదవి వైసీపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా
అందులో 8 వైసీపీ 4 టీడీపీ కైవసం చేసుకున్నాయి. అయితే సంఖ్యాబలం వైసీపీకి ఎక్కువగా ఉండడంతో వైసీపీ నుంచి సారిక ఎంపీటీసీ మామిడి అప్పలనాయుడు కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన విజయాలు కూటమి సాధించడంతో అధికార బాధ్యతలు చేపట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల విషయంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ కన్నుపడింది. స్థానిక తెలుగుదేశం నాయకత్వం అందుకు అనుగుణంగా తమకు కావలసిన ఎంపీటీసీలను కూడగొట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే టీడీపీలో 4 సభ్యులను పదిలంగా ఉంచుకొని బలం పెంచుకొని మ్యాజిక్ ఫిగర్ దాటాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అటువైపుగా పయనిస్తున్నారు. ఆమె గెలిచే నాటికి 4 సభ్యులు బలంగా ఉండడం, ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల దృష్ట్యా వైసీపీకి చెందిన నారాయణపురం, మలిచర్ల ఎంపీటీసీలను ఆపరేషన్ ఆకర్షతో తమకు అనుకూలంగా మార్చుకొని పసుపు కండువా వేసి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు 2 ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకున్నారు. దీంతో టీడీపీకి 6, వైసీపీ పాలక మండలికి 6 సభ్యులతో సరిసమానంగా నిలిచారు. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా సభ్యులు పార్టీ ఫిరాయించకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించకపోవడంపై ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కనుసనాలలో ఎంపీసీ స్థానం నిలబెట్టుకున్న వైసీపీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉండడం వలన విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ పట్టు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ విజయనగరం ఎంపీపీ స్థానం మరికొద్ది రోజుల్లో టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీటీసీలు టీడీపీ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎవరిని భరిస్తుందో అనేది ఉత్కంఠ నెలకొంది. స్వర్గీయ ఎన్టీఆర్ మండలి వ్యవస్థను తీసుకొచ్చిన నాటి నుంచి విజయనగరం మండల అధ్యక్ష స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే మండల అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి ఉన్న సభ్యుల్లో 3 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా మరొకరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే ఎంపీపీ స్థానంపై అదితి గజపతిరాజు కొలువులో అంతా తానే వ్యవహరిస్తున్న నాయకుడు కన్ను పడినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీపీ అభ్యర్థిగా ద్వారపూడి ఎంపీటీసీని ప్రకటించడంతో ఎన్నికల ఖర్చు నిమిత్తం మిగతా సభ్యులకు ఆర్థిక వనరులు కూడా సమకూర్చినట్లుగా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. మరి టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే ఎంపీపీ స్థానం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. మరి ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురి గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలతో విశేషంగా అలంకరించారు. మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మే 12వ తేదీన దేవర ఉత్సవం జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణమంతా పైడి మాంబా నినాదంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ షాబు వెంకట మురళీకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈరోజు ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 30 మంది కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది కౌన్సిలర్లు, వ్యతిరేకంగా 10 మంది కౌన్సిలర్లు ఓటు వేయగా ఎక్స్ అఫీషియో సభ్యులు బేబీ నాయన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గినట్లుగా ప్రకటించారు.
మున్సిపల్ చైర్మన్ సావు మురళీకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ చోడిగంజి రమేష్ నాయుడు, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి రామ్మోహన్ రావు మధ్య వాగ్వివాదం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎన్నికల అధికారి ప్రవేశపెడుతున్న సమయంలో కౌన్సిల్లో వైసీపీ, టీడీపీ బలం చెప్పాలని రమేష్ నాయుడు కోరగా ఎన్నికల అధికారి అభ్యంతరం చెప్పారు. నిబంధనల మేరకు సమావేశం జరుగుతుందని సహకరించాలని కోరారు. సమావేశంలో అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో టీడీపీ శ్రేణులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అయితే బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా టీడీపీ నుంచి రాంబర్కి శరత్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజలకు వైద్యులు అంటే దేవుళ్ళని, అటువంటి వైద్యులు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని, అప్పుడే ఆ దైవత్వానికి అర్థం ఉందని, ప్రతి చిన్న అనారోగ్య విషయానికి బయట టెస్టులు చేయించుకోవాలని పంపించడం సరికాదని, రోగుల పట్ల ముఖ్యంగా చిన్నారుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయచంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ప్రాంతీయ ఆసుపత్రులని ప్రతి వార్డును సందర్శించి ఆయా వార్డులలో ఉన్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డును, డయాలసిస్ వార్డును సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. రోగుల వార్డులలో గల మరుగుదొడ్ల నిర్వహణ, రోగులకు పెడుతున్న పౌష్టిక ఆహారం, అక్కడ ఉన్న ల్యాబుల నిర్వహణ సక్రమంగా చేయాలని సూచించారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో బేబీ ఫీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురానికి చెందిన వెంకటప్రసాద్ ఆయన తండ్రి పేరున లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ కుటుంబ సభ్యులను అభినందించారు. ఆర్టీసీ కాంప్లెక్స్కి వస్తున్న వివిధ ప్రాంతాల బాలింతలు, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కేంద్రం నిర్వహణలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆర్టీసీ కాంప్లెక్స్లో జిల్లా నుంచి, పక్క జిల్లాల నుంచి చాలామంది పార్వతీపురం రావడం, పార్వతీపురం నుంచి వేరే ఊర్లకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది. అంటే జనాలు ఎక్కువగా వస్తారు, అందులో తల్లులు కూడా వస్తుంటారు. అంటే తల్లులు పిల్లలకు పాలు ఇచ్చే టైంలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేరు. ఈ వినూత్నమైన ఆలోచన శ్రీకారం చుట్టిన కుటుంబానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ యొక్క బేబీ ఫీడింగ్ సెంటర్ని పెట్టడం చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నాను. ఏ తల్లులైనా పిల్లలకు పాలు ఇవ్వాలన్నా, లేదు వాళ్ళకి ఏదో తినిపించాలన్నా ఈ సెంటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పార్వతీపురంలోకి వచ్చే ప్రతి బాలింతలు, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న తల్లులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలని, అలాగే ఆర్టీసీ సిబ్బందికి దీని మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా వాడే విధంగా చూసుకోవాలని తెలియజేస్తూ పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్పై పాలకవర్గ సభ్యులు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఎలక్షన్ కోడ్ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదని చైర్మన్ బోను గౌరేశ్వరి ధ్వజమెత్తారు. గత 20 రోజులుగా బడ్జెట్ సమావేశానికి ఏర్పాటు చేయకుండా కమిషనర్ వెంకటేశ్వర్లు మాటను దాటివేస్తున్నారని అన్నారు. పై అధికారులకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బోను గౌరేశ్వరి, వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, వైస్ చైర్పర్సన్ ఇండువూరు గుణేశ్వరరావు, కౌన్సిలర్లు త్రినాథ్, నిమ్మకాయల సురేష్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయిన నుంచి కమిషనర్ గారికి బడ్జెట్ మీటింగు, సాధారణ సమావేశం ఏవి జరగట్లేదని మేము కలిసి అడిగితే, ఇగో ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, అధికారులతో మాట్లాడతామని కాలయాపన చేస్తున్నారు తప్ప మీటింగ్ అనేది జరపట్లేదు. ఇగో 29ని ఎజెండా పంపిస్తానని చెప్పి ఇప్పుడు గంటలు వ్యవధి చెప్పారు తప్ప ఎజెండా కూడా పంపించట్లేదు. ఏం పంపించలేదని మేము ఆఫీస్కి వస్తే కమిషనర్ గారు మేము ఇదిగో వస్తాం, పావు గంటలో వస్తాం, 10 నిమిషాలు వస్తామని చెప్తున్నారు తప్ప ఆఫీస్కి కూడా రాలేదు. మరి
మా ప్రజల సమస్యలు తీరాలంటే మాకు ఇలాంటి కమిషనర్తో అవసరం లేదు, మీరు మంచి కమిషనర్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మే నెలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి రాజేశ్వరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోనే కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వడదెబ్బ తగిలిన వారి సంరక్షణార్థం కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని అన్నారు. 08922369447 నెంబర్కు ఫోన్ చేసి వడదెబ్బ తగిలిన వారి వివరాలు తెలియజేయాలని సూచించారు. కాల్ సెంటర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకోవచ్చని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎండలో ఎక్కువగా తిరగకూడదని సూచించారు. వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకూడదని, ఒకవేళ వచ్చినట్లయితే ఉదయం 10 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని అన్నారు. ద్రవ ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని, పండ్లు ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. కూడా మరి వేసవి సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మే జూన్ నెలలో హీట్ వేవ్స్ అన్నది సాధారణంగా నమోదవుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ కన్నా కూడా ఎక్కువగా నమోదు అవుతాయని వాతావరణ శాఖ ముందు నుండి కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాకపోతే ఈ నెలలోని మే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 44 డిగ్రీస్ విజయనగరం జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్న సందర్భం ఇది. మరి ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మరి ఇటువంటి విపరీతమైనటువంటి ఎండ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్యాచరణ ప్రణాళిక ప్రతి మున్సిపాలిటీలోనూ తర్వాత రెవెన్యూ గ్రామాల్లో కూడా మరి ఇప్పటికే తహసీల్దార్స్, మరి ఎంపీడీఓస్, ఆర్డబ్ల్యూఎస్ వీటందరికీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతను మేము ఆల్రెడీ ఒక మీటింగ్స్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్లో దీనికి సంబంధించి హీట్ వేవ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి మరి ఎటువంటి సందర్భాల్లో వారికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా అంటువర్డ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా తెలియచేయడానికి మేము ఈ మానిటరింగ్ సెల్ అన్నది ఒకటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామండి. మరి దీనికి నోడల్ ఆఫీసర్గా నేను ఉన్నాను. మరి ఆ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఎటువంటి సహాయ చర్యలు చేయడానికి మాకు ఒక కమ్యూనికేట్ చేయడానికి ఒక నెంబర్ కూడా మేము ఆల్రెడీ జిల్లా అధికారులందరికీ, మరి తహసీల్దార్స్కి, మరి మున్సిపల్ కమిషనర్స్కి, ఎంపీడీఓస్కి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఆయుష్మాన్ మందిర్ విభాగంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపడుతున్న సమ్మె 2వ రోజుకు చేరుకుంది. నిన్న కలెక్టరేట్ ఎదుట ప్రారంభమైన నిరసన కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ 6 సంవత్సరాలు అవుతున్న తమ ఉద్యోగాలు ఇంకా క్రమబద్ధీకరించలేదని, తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జీతాలను పెంచాలని అన్నారు. పని ఒత్తిడి తగ్గించాలని చెప్పారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే సమ్మెను ఎన్ని రోజులైనా చేస్తామని హెచ్చరించారు. బద్ధంగా వాళ్ళు అందజేసిన ప్రణాళిక ప్రకారం మాత్రమే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అని, దానికి సంబంధించి ఎన్హెచ్ఎం వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఎన్హెచ్ఎంకి సంబంధించి అందరినీ చూసినట్లుగా హైక్ మాకు అందించాలని, తర్వాత ఫిక్స్డ్ పే ఎందుకు కోతకు వస్తుందో తెలియట్లేదు, ఎందుకు తగ్గిస్తున్నారో తెలియట్లేదు. పనిభారం బాగా రోజు రోజుకి పనిభారం పెరుగుతుందండి. అన్ని రంగాల్లో అన్ని ప్రోగ్రామ్స్లోని మా యొక్క పార్ట్ చాలా పెంచుకుంటూ వస్తున్నారు. కానీ వెల్ఫేర్ మాత్రం ఏ విధంగా కూడా మాకు లేదండి. దానికి సంబంధించి ఈపీఎఫ్ అనేది అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే సడన్గా ఆపేశారు. అది మినిమమ్ చిన్న లేబర్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఈపీఎఫ్ అనేది కట్ అవుతుంది. అదొక ఫ్యూచర్ బెనిఫిట్. కానీ ఆ సంబంధించి మాకు బెనిఫిట్ కూడా లేకుండా కట్ చేసేసారు, ఆపేశారు సడన్గా. అది ఎందుకు ఆపారు, మళ్ళీ పునరుద్ధరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నామ్స్ ప్రకారం 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత రెగ్యులైజ్ చేయాలి. ఇప్పటికి 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా
ప్రభుత్వం మాకు పట్టించుకోలేదు. అదే కాకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు. దాని తర్వాత 23% హైక్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది, కానీ మాకు ఎన్హెచ్ఎంలో మేము చేస్తున్న మాకు 23% హైక్ ఇప్పటికీ మాకు రాలేదు. దాని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి మాకు బకాయిలు కూడా ఇంకా చెల్లించలేదు. అలాగే మాకు రెగ్యులర్గా శాలరీస్ కూడా రావటం లేదు. అది కాకుండా ఇన్సెంటివ్స్ కూడా గత 10 నెలల నుంచి కూడా మాకు రెగ్యులర్గా ఇన్సెంటివ్స్ రావట్లేదు. ఆ ఇన్సెంటివ్స్ 10-15 వేలు మాకు ప్రభుత్వం ఇచ్చిన అందులో కూడా కోత విధిస్తూ కొంతమందికి 10,000 వస్తుంది, కొంతమంది 11,000 వస్తుంది. దీని గురించి కూడా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇందులో కూడా చాలామంది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. అందులో 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా వాళ్ళకి కూడా ఇంకా రెగ్యులర్ చేయలేదు. 23% హైక్ మాకు ఎన్హెచ్ఎంలో మేము ఎన్హెచ్ఎంలో చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్లో కూడా హైక్ ఉంది, కానీ మా డిపార్ట్మెంట్కి మాకు ఎన్హెచ్ఎంలో ఉన్న ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మాత్రం ఎందుకు మరి ఆ 23% హైక్ ఇవ్వలేదో మీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. దాని గురించి మేము ఈ నిరసన చేపడుతున్నాం. మే 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు యథావిధిగా పెన్షన్ నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 2,72,295 మంది లబ్ధిదారులకు 115.17 కోట్ల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. బ్యాంకులకు వెళ్లి సచివాలయ అధికారులు రేపు సంబంధిత మొత్తాన్ని తీసుకొని రావటం జరుగుతుందని అన్నారు. మే 1వ తేదీన 90% పైగా పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. మిగతా వారికి 2-3 తేదీలలో ఇస్తామని చెప్పారు. సో ఈ రెగ్యులర్ పెన్షన్ సంబంధించి కూడా దాదాపుగా 2,72,895 పెన్షన్లకు గాను దాదాపుగా 115.17 కోట్లు రిలీజ్ అవుతుందన్నది ఒక ఇది వచ్చింది మనకి. దాని ప్రకారం బ్యాంకర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే సచివాలయం అకౌంట్ బ్యాంకులో ఉందో ఆ సచివాలయం స్టాఫ్ కూడా చెప్పాము, రేపు విత్డ్రాల్ చేసుకొని రెగ్యులర్గా ఎప్పుడు చేసే విధంగానే 30వ తారీఖున విత్డ్రాల్ రెడీ చేయమని అడిగాము. సో రేపు విత్డ్రా చేసుకుని సచివాలయం సిబ్బంది 1వ తారీఖు ఉదయం నుంచి పంచడం మొదలు పెడతారండి. సో ప్రతి నెల జరిగే విధంగానే ఈ నెల కూడా 1వ తారీఖు నుంచి మనం చేసే విధానం ఉంటుంది. సో అందరు బ్యాంకర్లు కూడా అలర్ట్ చేశాము. అందరూ ఎంపీడీఓస్ని కానీ సచివాలయం సిబ్బందిని కూడా దీని మీద అలర్ట్ చేయడం జరిగింది. వేపాడ మండలం మారిక గిరిజన ప్రాంతంలో ఆదాని అణుపవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి గిరిజనులను నిరాశ్రయులను చేయవద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గిరిజనులు నివాసం ఉన్న చోట మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం విజయనగరం కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. మారిక రెవెన్యూ పరిధిలోని 5 గ్రామాలలో సుమారు 150 గిరిజన కుటుంబాల ప్రజలు జీవిస్తున్నారని, వీరంతా అడవిని, కొండని నమ్ముకొని గిరిజన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ జీవితం గడుపుతున్నారని, వీరికి అడవి ఒక్కటే జీవనాధారమని తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా మీకు అన్నీ కల్పిస్తామని, ఏం కల్పించినా కింద ఎంత భూమి ఇచ్చినా భూమికి ఇచ్చినా కింద అయితే బతకడం సాధ్యం కాదు. కింద భూమిలో పంటలు పండడం లేదు. ఉన్న రైతులు పంట గిట్టుబాటు ధర లేక ఉన్న భూమిలో తీసుకుని బయటకు పోయే పరిస్థితి. కాబట్టి ఆ గిరిజనులు ప్లేన్లోకి వచ్చి బతకగలిగిన పరిస్థితి కాదు, వాళ్ళ జీవన విధానమే అది కాదు. అందుకని ఈ విధానానికి భిన్నంగా రమ్మంటే ఎక్కడికి వస్తారు? వాళ్ళకి ఏమి సెక్యూరిటీ ఉంటుంది, ఆ రకంగా బతకలేరు, ఆ రకంగా ఆదాయం కూడా ఉండదు. అలాగని తీసుకున్నప్పుడు ఉపాధి అంటే ఉపాధి చూపించే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారంటే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎవరు అర్హులు కాదు, ఎంతకాలం విద్యకి దూరంగా ఉన్నారు. ఎవరో స్కూల్ ఉంది పేరుకే, ఎవరో కుర్రోడు వెళ్తున్నాడు వస్తున్నాడు పోతున్నాడు తప్ప అక్కడ ఒక టీచర్ వెళ్ళే పరిస్థితి లేదు, సరైన రోడ్డు లేదు, రహదారులు లేవు, ఏమి లేవు. ఓ 3 ఏళ్ళ నుండి పోరాడితే మొన్నే రహదారి వేశారు. అది ఇప్పుడు వెళ్ళడానికి బళ్ళు వెళ్తాను, ఇంకా కార్లు వెళ్ళవు. కాబట్టి ఇప్పుడు వేసింది పోయి మాకేదో పోరాటం వల్ల వచ్చిందని మేము సంతోష పెడితే చివరికి వచ్చి ఆదానికి ఏమో అప్పచెప్పారు. అది మా కోసం రోడ్డు వేయలేదు, అది ఆదానం కోసి ఆదాని కోసం, అమ్మాయిల కోసం, వాళ్ళ కోసం వేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే కోటీశ్వర్లకి, శతకోటీశ్వర్లకి, కార్పొరేట్లకి వాళ్ళ సుఖము వాళ్ళ ప్రయోజనం తప్ప ఇక్కడ పేదలు, గిరిజనులు, దళితులు ఇవన్నీ పేపర్ మీద ఉండడానికి చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకని ఈరోజు ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రభుత్వం స్పందించి ఆ గిరిజనులకి అక్కడే ఉండేలాగా, అక్కడే జీవనం కొనసాగేలాగా ఇంకా మెరుగైన మౌలిక సదుపాయాలు కానీ, మంచినీరు కానీ, విద్య కానీ ఇవన్నీ కూడా కల్పించి వాళ్ళ బతుకి భద్రత కల్పించాలి. మరి చట్టాలన్నీ తొంగలో తొక్కి వీళ్ళేమో గిరిజనులు ఇల్లు ఖాళీ చేయడం అని చెప్పేసి తనకున్న అధికారంతో ఈరోజు చేస్తున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలియజేస్తున్నాం, ఆ గిరిజనులు అక్కడ నుండి ఖాళీ చేయకుండా పవర్ ప్లాంట్ ప్రత్యామ్నాయం చూసుకోవాలని, చూసుకోకపోతే చుట్టుపక్కల ప్రధానికాన్ని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.
మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళాకాశం అనే యాప్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి చిట్టిబాబు అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మొప్మా ఆధ్వర్యంలో మహిళాకాశం యాప్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పొదుపు వివరాలు, అప్పు వివరాలు, జమ చేసిన వివరాలు ఈ యాప్లో పారదర్శకంగా ఉంటాయని అన్నారు. సిఎంఎం ఆర్పి సీఓలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళాకాశం యాప్ వల్ల ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 375 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది మహిళా అవకాశం యాప్ గురించి. మహిళా అవకాశం యాప్లో మొత్తం ఎస్హెచ్జి సంఘాల యొక్క వాళ్ళ యొక్క సభ్యుల అటెండెన్స్ కానించి వాళ్ళు తీసుకునే లోన్ వివరాలు కానీ, వాళ్ళ పొదుపు వివరాలు, వాళ్ళు ఎన్ని వాయిదాలు చెల్లించాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మొత్తం ఈ ట్రైనింగ్లో వాళ్ళకి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ యాప్ని ఎలా ఉపయోగించాలి, ఈ యాప్లో ఉన్న అంశాలు ఏంటి, అన్నిటి గురించి కూడా మొత్తం అందరికీ కూడా క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఆడిట్కి సంబంధించి కూడా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా వివరించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్కి మొత్తం 7 ఏఎల్బీలు, 2 జిల్లాల నుంచి మొత్తం 7 ఏఎల్బీలో కూడా సుమారుగా 375 మంది హాజరయ్యారు. ఒక 10-15 మంది మాత్రం వేరే వ్యక్తిగత కారణాల వల్ల అటెండ్ కాలేకపోయారు. ఈ ట్రైనింగ్ గురించి వీళ్ళు కూడా చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ట్రైనింగ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవ్వటం, వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే కూడా వాళ్ళు అడగటం, వాటిని నివృత్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. పేరుకే స్వచ్ఛంద్ర కార్యక్రమాలు ఆచరణలో మాత్రం శూన్యమనే చెప్పాలి. అధికారులు మాత్రం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలు చేస్తారు. ఆ ప్రతిజ్ఞలు ఆ రోజుకే పరిమితం అవుతున్నాయి. అపరిశుభ్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది ఇక్కడ. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలుస్తుంది ఆ ప్రాంతం. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలు. మందుబాబులు ఎంచక్క మద్యం సేవించి ఆ ఖాళీ ప్రాంతంలో మద్యం సీసాలను విడిచిపెట్టారు. సాక్షాత్తు కలెక్టర్ నిర్వహించిన సమావేశ మందిరం ప్రక్కనే ఇలా మద్యం బాటిల్ దర్శనమిస్తూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్న కలగక మానదు. రాత్రి సమయంలో ఈ ఖాళీ ప్రాంతంలో మద్యం త్రాగి ఖాళీ సీసాలను పడేస్తున్నారు. అయితే కలెక్టరేట్లోని రక్షణ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఖాళీ ప్రాంతం చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా ఉంటుంది. పిచ్చి మొక్కలు కూడా ఉండడంతో పారిశుద్ధ్య సమస్య ఉందని చెప్పాలి. తక్షణమే అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వాజన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం ఎంపీపీ పీఠంపై కన్నేసిన టీడీపీ. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు పావులు కదుపుతున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. బొబ్బిలి మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం నెగ్గిన టీడీపీ. టీడీపీ చైర్మన్గా రాంబార్కి శరత్ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం. వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా విపత్తు నిర్వహణాధికారి రాజేశ్వరి సూచన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.